హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం హెక్స్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్తే హీరో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక ప్లేస్కి అయితే వెళ్తాడు గైస్. అక్కడ హీరోయిన్ పరిచయం అవుతుంది హీరోకి. ఆ పరిచయం కాస్త ప్రేమగా అయితే మారుతుంది గైస్. వాళ్ళిద్దరు ఫిజికల్గా కూడా ఒకటవుతారు. అలా వాళ్ళ బాండ్ అయితే ఏర్పడుతుంది గైస్. అయితే హీరోయిన్కి కొన్ని వింత అనుభవాలు అయితే ఎదురవుతాయి గైస్. అయితే హీరోకి తెలుస్తుంది ఏంటంటే హీరోయిన్కి ఏదో దయ్యం పట్టిందని అయితే హీరో అయితే అనుకుంటాడు గైస్. మరి నిజంగానే హీరోయిన్కి దయ్యం పట్టిందా? పడితే ఆ దయ్యం ఎవరు? ఆ దయ్యానికి పాస్ట్‌లో ఏం జరిగింది? హీరోయిన్‌నే ఎందుకు పట్టింది? మరి హీరోయిన్‌ని సేవ్ చేసుకున్నాడా లేదా? క్లైమాక్స్‌లో ఏం జరిగిందనేది మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు గైస్. మంచిగా స్టార్ట్ అవుతుంది. హీరో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ప్లేస్‌కి వెళ్ళడం, అక్కడ హీరోయిన్ పరిచయం కావడం, పరిచయం కాస్త ప్రేమగా మారడం, అలా స్టోరీ అయితే తీసుకెళ్తుంటారు. వెళ్ళే కొద్దిగా ఎంగేజింగ్‌గా, థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఎప్పుడైతే హీరోయిన్‌కి ఆ వింత అనుభవాలు ఎదురవుతాయో అక్కడి నుంచి కొద్దిగా క్యూరియాసిటీ అయితే పెంచుతారు మూవీ మీద. ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. బట్ వెళ్ళే కొద్దీ ఏంటంటే ఫ్లాట్‌గా అనిపిస్తుంది. చాలా స్లో బేస్‌గా వెళ్తున్నట్టు ఫీల్ అయితే వస్తుంది. చాలా బోర్ ఫీల్ అయితే అవుతాం మధ్యలో. మళ్ళీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఒక ట్విస్ట్ అయితే వస్తుంది క్లైమాక్స్ ఎండింగ్‌కి. ఆ ట్విస్ట్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆ ట్విస్ట్ చాలా బాగా రాసుకున్నారు. ఆ ట్విస్ట్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనిపించింది. ఈ మూవీ చూస్తున్నంత సేపు నాకు ఒక తెలుగు మూవీ అయితే గుర్తుకొచ్చింది. స్టోరీ లైన్ కొద్దిగా ఆ బేస్ మీదనే అనిపించింది. ఒక తెలుగు మూవీ అయితే గుర్తుకొచ్చింది. స్టోరీ కొత్తగా ఏం లేదు. బట్ క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనిపించింది. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. క్లైమాక్స్ బాగానే ఎంజాయ్ చేశారు. ఏంటంటే మూవీ కొద్దిగా ఫ్లాట్‌గా వెళ్తుంది. కొద్దిగా బోర్ ఫీల్ అవుతాం మధ్యలో అంతే. బట్ ఎంగేజ్ థ్రిల్ చేస్తుంది. సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి 10-15 మినిట్స్ ఉందనగా మూవీ ఇంట్రెస్ట్ అయితే కలిగిస్తుంది గైస్. చాలా ఎంగేజింగ్‌గా పోతుంది. క్లైమాక్స్ కూడా సూపర్‌గా అనిపిస్తుంది. బట్ ఏంటంటే మధ్యలో వచ్చేసరికి మూవీ కొద్దిగా స్లో బేస్‌గా, ఫ్లాట్‌గా, కొద్దిగా బోరింగ్‌గా వెళ్తున్నట్టు ఫీల్ అయితే వస్తుంది గైస్. పర్ఫార్మెన్స్‌లో హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది గైస్. పర్ఫార్మెన్స్ మాత్రం ఇచ్చి పడేసింది. సూపర్‌గా చేసింది పర్ఫార్మెన్స్. హీరో కూడా చాలా బాగా చేశాడు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరికి బాగున్నాయి. ఏంటంటే ఇది అడల్ట్ మూవీ గైస్. అంటే ఎరోటిక్ సీన్స్ ఉన్నాయి, న్యూడ్ సీన్స్ ఉన్నాయి, ఓకే, సెక్స్ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ మూవీ స్టోరీ లైన్ కొత్తగా ఏం లేదు. బట్ ఏంటంటే క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనిపిస్తుంది. ఆ ట్విస్ట్ బాగా అనిపించింది. స్టోరీ కొత్తగా ఏమి ఉండదు. మనకు ఒక తెలుగు మూవీని అయితే గుర్తు తెస్తుంది గైస్. మూవీ మాత్రం అంతగా ఇంప్రెస్ అయితే చేయదు గైస్. అంత ఎంగేజ్ థ్రిల్ కూడా చేయదు. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంటుంది. పర్ఫార్మెన్స్‌లు బాగుంటాయి. అంతే తప్ప మూవీ పెద్దగా ఇంప్రెస్ అయితే చేయదు గైస్. అక్కడక్కడ థ్రిల్ చేస్తుంది, ఎంగేజ్ చేస్తుంది. బట్ ఓవరాల్ మూవీ చూసుకుంటే పెద్దగా ఇంప్రెసింగ్ అయితే అనిపించదు గైస్. అంతగా వర్కౌట్ ఏం అవ్వలేదు మూవీ. నాకైతే పర్సనల్ నచ్చలేదు. నేనైతే రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను గైస్. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 2.5 గైస్. అది కూడా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ఏదైతే అది బాగుంది. పర్ఫార్మెన్స్లో మెయిన్లీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అక్కడక్కడ ఎంగేజ్ థ్రిల్ చేసింది మూవీ. అంతే తప్ప ఓవరాల్ చూసుకుంటే మూవీ అంతగా ఇంప్రెసింగ్ అయితే అనిపించలేదు గైస్. ఓకే, హెక్స్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.